मेरे प्यारे देशवासियों नमस्कार। నా ప్రియతమ దేశవాసులారా నమస్కారం. कोरोना वैश्विक ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనాతో యుద్ధం చేస్తూ మనం అన్లాక్ 2లో అడుగిడబోతున్నాం. कर रहे हैं और हम उस मौसम में भी प्रवेश कर रहे हैं అంతేకాదు జలుబు, తుమ్ములు, దగ్గు, జ్వరాలు వచ్చే ఋతువులో కూడా ప్రవేశించబోతున్నాం. ఈ కారణంగా రోగగ్రస్తులయ్యే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త అవసరమని దేశ ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. कि ऐसे समय अपना ध्यान रखिए। साथियों సహచరులారా, सही है, ఈ మాట నిజమే. अगर కరోనాతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్యను చూసుకుంటే ఇతర అనేక దేశాలతో పోలిస్తే భారతదేశం ఈ విషయంలో అదుపు సాధించిన స్థితిలోనే ఉంది. संभली हुई स्थिति में है। తగిన సమయంలో లాక్డౌన్ ప్రకటించడంతో పాటు తీసుకున్న ఇతర నిర్ణయాల కారణంగా భారతదేశంలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడగలిగాం. लेकिन हम ये भी देख रहे हैं कि जब से అయితే देश में దేశంలో అన్లాక్ 1 ప్రారంభమైనప్పటి నుంచి వ్యక్తిగత వ్యవహారంలోనూ సామాజిక వ్యవహారాల్లోనూ అజాగ్రత్త విపరీతంగా పెరిగిపోతున్న విషయాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. पहले हम మొదట్లో మనం మాస్క్ ధరించే విషయంలోనూ 2 గజాల దూరం పాటించే విషయంలోనూ 20 సెకండ్ల పాటు రోజు అనేక సార్లు చేతులు శుభ్రం చేసుకునే విషయంలోనూ ఎంతో అప్రమత్తంగా ఉన్నాం. అయితే लेकिन आज ఇప్పుడు ప్రజల్లో పెరిగిపోతున్న అజాగ్రత్త ఎంతో ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఇప్పుడు మరింత జాగ్రత్త అవసరం. बहुत ही चिंता का कारण है। साथियों సహచరులారా, लॉकडाउन के दौरान లాక్డౌన్ సమయంలో बहुत ఎంతో కఠినంగా నియమాలు పాటించడం జరిగింది. नियमों का पालन किया गया था। अब ఇప్పుడు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, దేశ ప్రజలందరూ కూడా మరోసారి అదే విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన देश అవసరం के ఉంది. नागरिकों को फिर से उसी तरह की सतर्कता दिखाने की जरूरत है। विशेषकर ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లపై మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ध्यान देना होगा। जो भी लोग నియమాలను పాటించని వాళ్లను గట్టిగా మందలించాలి, వాళ్ళని అడ్డుకోవాలి, వాళ్లను అర్థం చేసుకునేలా చేయాలి. और समझाना भी होगा। ఈ మధ్యే మీరు వార్తల్లో చూసి ఉంటారు, खबरों में देखा బహిరంగ ప్రదేశంలో మాస్క్ ధరించకుండా వెళ్లిన కారణంగా ఒక దేశ ప్రధానికి 13,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. इसलिए लग गया क्योंकि वो सार्वजनिक स्थल पर मास्क पहने बिना गए थे। भारत में भी భారతదేశంలో స్థానిక యంత్రాంగాలు కూడా ఈ విధంగా అంత కఠినంగా వ్యవహరించాలి. करना चाहिए। ఇది 130 కోట్ల మంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ఉద్యమం. अभियान है। भारत में గ్రామ సర్పంచ్ కావచ్చు, దేశ ప్రధాని కావచ్చు, प्रधानमंत्री ఎవరూ కూడా నియమాలకు అతీతం కారు. नियमों से ऊपर नहीं है। साथियों సహచరులారా, लॉकडाउन के दौरान లాక్డౌన్ సమయంలో ఏ నిరుపేద ఇంట్లో కూడా పొయ్యి వెలగని స్థితి రాకుండా చూడ్డానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. कि किसी गरीब के घर में चूल्हा न जले। కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు,
సామాజిక సంస్థలకు చెందిన వ్యక్తులు కావచ్చు, के लोग हों, అందరూ కూడా सभी ने ఇంత విశాలమైన దేశంలో ఏ ఒక్క నిరుపేద సోదర సోదరీమణులు ఆకలితో అలమటించకుండా ఉండేలా ఎంతో ప్రయత్నం చేశారు. भूखा न सोए. देश हो या व्यक्ति, దేశం కావచ్చు, समय ఒక पर వ్యక్తి फैसले కావచ్చు, लेने से, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల, संवेदनशीलता से సానుభూతితో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే బలం వస్తుంది. अनेक गुना बढ़ जाती है. అందుకే इसलिए లాక్డౌన్ అయిపోయిన వెంటనే लॉकडाउन ప్రభుత్వం होते ही ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రవేశపెట్టింది. प्रधानमंत्री गरीब कल्याण योजना लेकर आई. ఈ పథకం కింద इस योजना के నిరుపేదల కోసం 2 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. 1.25 लाख करोड़ रुपए का पैकेज दिया गया. సహచరులారా, గత 3 నెలల్లో 3 महीनों में 20 కోట్ల నిరుపేద కుటుంబాల జన్ధన్ ఖాతాల్లోకి నేరుగా 31,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 31,000 करोड़ रुपया जमा करवाए गए हैं. ఇదే సమయంలో 9 కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో बैंक 18,000 కోట్ల రూపాయలు జమ చేయడం 18,000 జరిగింది. करोड़ रुपए जमा हुए हैं. इसके साथ ही దీంతో పాటు गांवों में గ్రామాల్లో కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం रोजगार देने के ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని సత్వరం ప్రారంభించడం జరిగింది. तेज गति से आरंभ कर दिया गया है. इस पर ఈ పథకం కోసం ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. कर रही है. అయితే సహచరులారా, మరో గొప్ప और విషయం, बड़ी बात है, जिसने दुनिया को भी యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం ఏమిటంటే, डुबो दिया है, वो ये कि కరోనాతో कोरोना से యుద్ధం लड़ते చేస్తూ हुए కూడా भारत में భారతదేశంలో 80 80 కోట్ల करोड़ కంటే से ఎక్కువ ज्यादा మందికి लोगों को 3 నెలల రేషన్ సామాగ్రిని ఉచితంగా అందజేయడం అంటే, यानी परिवार ప్రతి के हर కుటుంబంలో सदस्य को ఒక్కొక్క సభ్యుడికి 5 5 किलो కిలోల गेहूं గోధుమలు లేదా या चावल బియ్యం ఉచితంగా అందజేయడం. मुफ्त दिया गया. దీంతో పాటు ప్రతి కుటుంబానికి ప్రతి నెల 1 కిలో పప్పు ఉచితంగా అందజేయడం 1 జరిగింది. किलो दाल भी मुफ्त दी गई. यानी एक तरह से అంటే देखें तो ఒక విధంగా చూస్తే అమెరికా మొత్తం జనాభాతో పోలిస్తే దానికంటే 2.5 రెట్ల ఎక్కువ మందికి, బ్రిటన్ జనాభా కంటే 12 రెట్ల కంటే ఎక్కువ మందికి, యూరోపియన్ యూనియన్ జనాభా కంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ మందికి మన ప్రభుత్వం यूरोपियन यूनियन की ఉచితంగా ఆహార పదార్థాలను 2 అందజేసింది. गुने से ज्यादा लोगों को हमारी सरकार ने मुफ्त अनाज दिया है. साथियों, आज मैं సహచరులారా, इसी से जुड़ी ఈ రోజు నేను దీనికి సంబంధించే एक महत्वपूर्ण ఒక ముఖ్యమైన ప్రకటన చేయదలుచుకున్నాను. సహచరులారా, మన దగ్గర వర్షాకాలంలోనూ वर्षा ऋतु के दौरान और उसके बाद ఆ తర్వాత ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎంతో పని జరుగుతూ ఉంటుంది. एग्रीकल्चर सेक्टर में ही ज्यादा काम होता है. अन्य ఇతర రంగాల్లో కాస్త వేగం మందగిస్తుంది. थोड़ी सुस्त అదేవిధంగా జూలై నుంచి जुलाई మెల్లమెల్లగా धीरे धीरे పండగల వాతావరణం त्योहारों का भी ప్రారంభమవుతుంది. माहौल बनने लगता है. ఇప్పుడు జూలై 5న గురు పూర్ణిమ, ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభం, ఆ తర్వాత 15 ఆగస్టు వస్తుంది, आएगी रक्षा రాఖీ పౌర్ణమి వస్తుంది, जन्माष्टमी శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది, వినాయక చవితి వస్తుంది, ఆ తర్వాత ఓనం పండుగ వస్తుంది. ఇక ఇంకాస్త ముందుకు వెళితే బిహు పర్వం వస్తుంది. रहा है. తర్వాత నవరాత్రి ఉత్సవాలు, దుర్గా పూజ, దసరా, దీపావళి, ఆ తర్వాత ఛఠీ పూజ. ఈ విధంగా పండుగల కాలంలో ప్రజల అవసరాలు కూడా పెరుగుతాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి. इन सभी बातों को ध्यान में रखते हुए వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని
ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి చటీ పూజ వరకు అంటే నవంబర్ నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయించడం జరిగింది. छठ पूजा तक यानी नवंबर महीने के आखिर तक कर दिया जाएगा. అంటే यानी 80 కోట్ల మందికి लोगों को ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేసే పథకం ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో కూడా అమలు చేయడం జరుగుతుంది. लागू रहेगी. सरकार द्वारा ప్రభుత్వం ద్వారా ఈ 5 నెలలు 5 महीनों के लिए 80 కోట్ల మంది కంటే ఎక్కువ మంది నిరుపేద సోదర సోదరీమణులకు ప్రతి నెల ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 5 కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా అందజేయడం జరుగుతుంది. 5 किलो चावल मुफ्त मुहैया कराया जाएगा. और साथ ही దీంతో పాటు ప్రతి కుటుంబానికి ప్రతి నెల 1 కిలో శనగపప్పు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. चना भी मुफ्त दिया जाएगा. साथियों, సహచరులారా, प्रधानमंत्री गरीब ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని విస్తరించడం ద్వారా 90,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుంది. और अगर గత 3 నెలల ఖర్చును కూడా కలిపితే ఇది సుమారు 1,50,000 కోట్ల రూపాయలవుతుంది. तो ये करीब करीब 1.5 लाख करोड़ रुपया हो जाता है. अब पूरे भारत యావత్ భారతం కోసం మనం ఒక స్వప్నాన్ని చూశాం. अपना देखा है. कई राज्यों అనేక రాష్ట్రాలు ఎంతో మంచిగా పనిచేశాయి కూడా. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను. अब पूरे भारत के लिए ఇప్పుడు ఒకే దేశం ఒకే రేషన్ కార్డు వ్యవస్థ కూడా ఏర్పాటైంది. అంటే एक राष्ट्र, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. वन नेशन वन राशन कार्ड. ఈ పథకం ఉపాధి అవకాశాల కోసం తమ ఊరు విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు రాష్ట్రాలకు వెళ్లిన నిరుపేదలకు ఎంతో ప్రయోజనకరం. अपना गांव छोड़ करके कहीं और जाते हैं, किसी और राज्य में जाते हैं. साथियों, సహచరులారా, गरीब को, నిరుపేదలకు मंद को అవసరమైన వారికి ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేయగలుగుతోందంటే దీనికి ప్రధాన కారణం 2 ఈ ఇద్దరే. वर्षों को जाता है. पहला, ఒకరు మన దేశంలో నిరంతరం శ్రమించే రైతులు, हमारे अन्नदाता. వారే మన అన్నదాతలు. और दूसरा, ఇంకొకరు నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నవారు, ईमानदार వారి పరిశ్రమ. टैक्सपेयर. आपका परिश्रम, आपका समर्पण ही వీరి సమర్పణల కారణంగానే దేశం देश ఈ సాయం చేయగలుగుతోంది. ये मदद कर पा रहा है. आपने మన దేశంలో देश का ధాన్య భాండాగారం సమృద్ధిగా ఉంది. అందుకే इसलिए आज गरीब ఈ రోజున నిరుపేదలు, का चूल्हा కార్మికుల ఇళ్లలో పొయ్యి వెలుగుతోంది. आपने మీరంతా ईमानदारी నిజాయితీతో పన్నులు చెల్లించారు, अपना మీ दायित्व బాధ్యతను निभाया है. నిర్వర్తించారు. इसलिए అందుకే आज देश నిరుపేదలు ఇంత పెద్ద కష్టాన్ని ఎదుర్కోగలుగుతున్నారు. मुकाबला कर पा रहा దేశంలోని ప్రతి నిరుపేదకు, ప్రతి రైతుకు, है. गरीब के साथ ప్రతి పన్ను చెల్లింపుదారుకు देश హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. हर टैक्स पे వారందరికీ हृदय से వందనాలు సమర్పిస్తున్నాను. बहुत बहुत अभिनंदन करता हूं, उन्हें नमन करता हूं. साथियों, సహచరులారా, आने वाले समय में రాబోయే కాలంలో हम अपने మన प्रयासों को ప్రయత్నాలను और तेज करें. మరింత ముమ్మరం చేయాలి. మనం गरीब, నిరుపేదలు, పీడితులు, తాడితులు, वंचित, వంచితులను हर किसी को శక్తిమంతులుగా చేయడం కోసం सशक्त करने के लिए నిరంతరం కృషి చేయాలి. निरंतर काम करेंगे. हम सारी एहतियात बरतते हुए మనం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ इकोनॉमिक एक्टिविटीज को ఆర్థిక కార్యకలాపాలను और आगे बढ़ाएंगे. ముందుకు తీసుకుపోవాలి.
ఆత్మ నిర్భర భారతం కోసం రేయింబవళ్లను दिन ఏకం रात చేయాలి. एक करेंगे. हम सब మనందరం లోకల్ కోసం ఓకల్ కావాలి. అంటే इसी संकल्प స్థానిక के साथ ఉత్పత్తులనే కొనే ప్రచారం చేయాలి. ఈ సంకల్పంతోటే 130 करोड़ 130 కోట్ల మంది దేశవాసులందరము मिलजुल करके కలిసికట్టుగా కృషి संकल्प के చేయాలి. साथ ముందుకు काम भी సాగాలి. करना है, आगे भी बढ़ना है. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి मैं आप చేస్తున్నాను. सबसे प्रार्थना करता हूँ, మీ అందరి కోసం आपके लिए भी ప్రార్థిస్తున్నాను. प्रार्थना करता हूँ, మీ అందరికీ आपसे విన్నవిస్తున్నాను. आग्रह भी करता हूँ. మీరంతా ఆరోగ్యంగా ఉండాలి. स्वस्थ रहिए, 2 గజాల దూరాన్ని 2 పాటించాలి. गज की दूरी का पालन करते रहिए. गमछा, फेस कवर, మాస్క్ లేదా मास्क, ఇతర వస్త్రాలతో ये ముఖాన్ని हमेशा కప్పుకోవాలి. उपयोग कीजिए. ఎల్లప్పటికీ कोई మాస్కును ధరించండి. लापरवाही मत बरत. ఎటువంటి అజాగ్రత్తకు చోటు ఇవ్వకండి. इसी आग्रह, ఈ విజ్ఞప్తితోటే, ఈ ఆకాంక్షతోటే మీ అందరికీ ఎన్నెన్నో बहुत बहुत శుభాకాంక్షలు. शुभकामनाएं देता हूं. ధన్యవాదాలు.